హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ టెక్స్. ఈరోజు క్లాస్లో మనం సెంటెన్సెస్ ఎన్ని టైప్స్ ఉన్నాయో నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ అనేవి 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఫస్ట్ వన్ డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంది? ఏ స్టేట్మెంట్ దట్ టెల్స్ ఎస్ సంథింగ్. ఏదన్నా ఒక స్టేట్మెంటు దేని గురించి అయినా చెప్పడాన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అని అంటాం. ఇట్ ఎండ్స్ విత్ ఏ ఫుల్ స్టాప్. ఈ సెంటెన్స్ అనేది ఫుల్ స్టాప్తో ఎండ్ అయిపోతుంది. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ వెంట్ టు ద షాప్ టుడే. ఈరోజు నేను షాప్కి వెళ్ళాను. మై నేమ్ ఈస్ సోనీ. చూడండి, ఫుల్ స్టాప్తో ఎండ్ అయిపోయింది. ఇలా ఫుల్ స్టాప్తో ఎండ్ అయిపోయే వాటిని డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు. ఏదైనా ఒక స్టేట్మెంట్ గురించి చెప్పే విధానాన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అని అంటారు. సెకండ్ వన్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇట్ టెల్స్ సమ్వన్ టు డూ సంథింగ్. ఇట్ కెన్ బి ఏ కమాండ్ ఆర్ రిక్వెస్ట్. ఇది ఏం తెలుపుతుందంటే ఎవరికైనా ఏమన్నా చెప్పడం గురించి తెలుపుతుంది. ఎలా చెప్పడం అంటే కమాండ్ చేసో లేకపోతే రిక్వెస్ట్ చేసో చెప్పడం అనేది ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ యొక్క స్వభావం. ఇట్ ఎండ్స్ విత్ ఏ ఫుల్ స్టాప్. ఇది కూడా డిక్లరేటివ్ సెంటెన్స్ లాగే ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ప్లీజ్ కంప్లీట్ యువర్ హోంవర్క్ ఫర్ టుమారో. ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నారు, నీ హోంవర్క్ టుమారోకి కంప్లీట్ చేసాయని రిక్వెస్ట్ చేస్తున్నారు. గో టు స్కూల్ నౌ. కమాండ్ చేస్తున్నారు, నువ్వు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి అని కామెంట్ ఇలా ఆర్డర్ కానీ కమాండ్ కానీ రిక్వెస్ట్ కానీ ఏదైనా సెంటెన్స్లో ఇచ్చి అదేం సెంటెన్స్ అని అడిగితే అది ఇంపరేటివ్ సెంటెన్స్ అని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. థర్డ్ వన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ అనగానే మనకు అర్థమైపోతుంది ఇక్కడ క్వశ్చన్ చేయడం అనేసి. ఇట్ ఆస్క్ ఏ క్వశ్చన్, ఏదైనా క్వశ్చన్ చేయడం. ఇట్ ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్. అలాగే ఈ సెంటెన్స్ అనేది క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్, వేర్ డు యూ లివ్. ఎక్కడ నువ్వు నివసిస్తున్నావు. సెకండ్ వన్, వాట్ టైమ్ డిడ్ యూ గో టు ద షాప్. ఏ టైంకి నువ్వు షాప్కి వెళ్తున్నావు. ఇలా క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి ఇది క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. దీన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ షోస్ స్ట్రాంగ్ ఫీలింగ్. ఏదైనా ఒక ఫీలింగ్ని స్ట్రాంగ్గా చూపిస్తుంది. దాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటారు. ఇట్ ఎండ్స్ విత్ అన్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఈ సెంటెన్స్ అనేది ఇది చూస్తున్నారు కదండి, ఈ ఎక్స్క్లమేషన్ మార్క్తో సెంటెన్స్ అనేది ఎండ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్, ఐ ఫీల్ సో సాడ్. నేను చాలా సాడ్గా ఫీల్ అవుతున్నానని దీని మీనింగ్. లాస్ట్లో ఎక్స్క్లమేటరీ మార్క్. టుడే ఈజ్ ద బెస్ట్ డే ఎవర్. ఈరోజు నాకు చాలా బెస్ట్ డే అని మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, మన ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కిందకు వస్తుంది. ఈ సెంటెన్స్ ఎండ్ అయ్యేటప్పుడు ఎక్స్క్లమేషన్ మార్క్ మనం యూజ్ చేయాలి. నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను, మీరు ఒకసారి ఆన్సర్ చేయండి. వాట్ ఈజ్ డిక్లరేటివ్ సెంటెన్స్? డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఆప్షన్స్ ఇచ్చినాను చూడండి. ఏ సెంటెన్స్ దట్ గివ్స్ ఏ కమాండ్, ఏ సెంటెన్స్ దట్ టెల్స్ us సంథింగ్, ఏ సెంటెన్స్ దట్ షోస్ స్ట్రాంగ్ ఫీలింగ్. దీనికి రైట్ ఆన్సర్ బి, ఏ సెంటెన్స్ దట్ టెల్స్ us సంథింగ్. సెకండ్ వన్, వాట్ ఈజ్ an ఇంపరేటివ్ సెంటెన్స్? ఫస్ట్ ఆప్షన్, ఏ సెంటెన్స్ దట్ గివ్స్ ఏ కమాండ్, ఏ సెంటెన్స్ దట్ టెల్స్ us సంథింగ్, ఏ సెంటెన్స్ దట్ షోస్ స్ట్రాంగ్ ఫీలింగ్. ఇంపరేటివ్ సెంటెన్స్. దీనికి ఆన్సర్ ఏంటి? ఎస్, ఏ సెంటెన్స్ దట్ గివ్స్ ఏ కమాండ్. ఆప్షన్ ఏ. నెక్స్ట్, వాట్ ఈజ్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్? ఫోర్త్ వన్, వాట్ ఈజ్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్? దీనికి ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. చూద్దాం మీరు ఎంతవరకు నేర్చుకున్నారో, ఎంతవరకు అర్థమైందో. థ్యాంక్ యూ ఆల్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.